శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో గౌరవనీయులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఉన్నారు. రాజ్యసభ సభ్యులు మరియు పార్లమెంటరీ బోర్డు మెంబర్. మరి చాలా బిజీ షెడ్యూల్లో కూడా మా ఆకాశవాణి శ్రోతలతో మాట్లాడేందుకు వచ్చారండి. చాలా ధన్యవాదాలు లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ. నమస్కారం. లక్ష్మణ్ గారు, ఈ భారత పౌరసత్వ చట్ట సవరణ అంటే ఏంటి మా శ్రోతలు తెలియజేస్తారా? భారత పౌరసత్వ చట్టం అనేది మన పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి ఇస్లామిక్ రాజ్యాల్లో మతహింసకు గురవుతున్నటువంటి మైనార్టీలు, హిందువులు, పార్సీలు, జైన్లు, క్రైస్తవులు, అక్కడ మత వివక్ష గురి కావడమే కాకుండా వీళ్ళ మీద దాడులు జరగడము, వీళ్ళ పైన అత్యాచారాలకు పూనుకోవడము, మత మార్పులు చేసుకోవాలని ఒత్తిళ్లు తేవడము, ఆత్మ గౌరవంతో బతకలేక అక్కడ వారికి ఉన్నటువంటి మందిరాలు, ఆలయాలను పూర్తిగా ధ్వంసం చేసి ఈ రకమైనటువంటి మత హింసకు గురవుతున్నటువంటి ఈ వర్గాల వారందరికీ కూడా తిరిగి వారికి భారత్ శరణు కోరి మన దేశానికి వస్తే వారికి పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే మన భారతదేశం అనేది ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామిక దేశం. మతాన్ని ఆధారంగా చేసుకొని పాలన కొనసాగించేటువంటి దేశం కాదు మనది. ఇవాళ పాకిస్తాన్ అయినా, ఆఫ్ఘనిస్తాన్ అయినా, లేదా బంగ్లాదేశ్ అయినా ఇస్లామిక్ రాజ్యాలు. వాళ్ళ మతానికి లోబడి అక్కడ చట్టాలు అవన్నీ కూడా చేయబడుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ మైనారిటీ వర్గాలు మరి మనకు దేశానికి వచ్చినప్పుడు భారత పౌరసత్వం వాళ్ళకు కల్పించి, అది కూడా 2014 డిసెంబర్ 31 తర్వాత ఈ పొరుగు దేశాల నుంచి వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వారికి ఒక సామాజిక భద్రత అంటే ఒక మానవత్వంతో తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని దాన్ని మత కోణంలో దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా మతాన్ని అడ్డం పెట్టి రాజకీయాలు చేసే ప్రయత్నాలు మన దేశంలో కొన్ని సంస్థలు, పార్టీలు, నాయకులు చేస్తారు. ఎవ్వరి పౌరసత్వం కూడా దీనివల్ల తొలగించదు. పౌరసత్వం ఇవ్వడానికే ఉంది ఈ చట్టం, కానీ ఎవరిది తొలగించడానికి లేదు. కాబట్టి వాస్తవంగా ఇవాళ పశ్చిమ బెంగాలు, కొన్ని రాష్ట్రాలు ఎందుకు అసలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయో అర్థం కావటం లేదు. అంటే ఒక వైపేమో బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు, అక్రమంగా చొరబాటుదారులు, వలసవాదులు వస్తూ ఉంటే వారికి ఆశ్రయం కల్పించి అన్ని రకాలుగా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ల లిస్టులో పేర్లు నమోదు చేసుకొని ఆ రకంగా వారు ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్నారు. అటువంటి వారిని పూర్తిగా వారికి అండగా ఉంటున్నారు, ఆశ్రయం ఇస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఈ యొక్క మనం శరణుకొని వచ్చేటువంటి మరి ఎక్కడ పోవాలి ప్రపంచంలో, ఏ దేశాలకు వెళ్ళాలా? ఇప్పుడు హిందువులు, జైన్లు, పార్సీలు భారతదేశానికి రాకపోతే మరి ఇంకెక్కడ వాళ్ళు రాగలుగుతారు? కాబట్టి అటువంటి వారికి పూర్తి భద్రత ఇవ్వడానికే ఈ చట్టం తీసుకొచ్చారు. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి కూడా మరి అడ్డుపడేది కాదు. మన శరణు కోరి వచ్చేటువంటి అక్కడ హింసకు గురైన వాళ్ళు. ఎందుకంటే మీకు తెలుసు, మనము ఈ ప్రాంతం, ఇది తెలంగాణ ప్రాంతం, అంతకుముందు హైదరాబాద్ సంస్థానంగా కొనసాగింది. నిజాం పాలనలో మరి ఆ రోజు ఈ ప్రాంతం వారి ఉక్కు పాదాల కింద ఏ రకంగా ఈ ప్రాంత ప్రజలు అణచివేయబడ్డారో మనకు తెలుసు. ఎందుకంటే 1947 15 ఆగస్టు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ నిజాం ఆధీనంలో ఉంటే ఈ ప్రస్తుత తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కాకుండా నిజాం ఆనాడు నవాబు, నేను ఒక ప్రత్యేక దేశంగా ఈ ప్రాంతాన్ని కొనసాగిస్తాను, పాకిస్తాన్లో విలీనం చేయడమా, ఉస్మానిస్తాన్గా ఒక మతపరమైన రాజ్యాన్ని, ముస్లిం రాజ్యాన్ని నెలకొల్పుతామనేటువంటి ఆ రకమైనటువంటి ఆలోచనతో ఆ రోజు నిజాం నవాబు పూనుకుంటే ఇక్కడ ప్రజలు స్వేచ్ఛగా మేమంతా కూడా భారతదేశంలో విలీనవుతాము, మేము ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడింది భారతదేశం కావాలి, అంతేగాని ప్రత్యేకంగా ఒక ముస్లిం రాజ్యం కోసం కాదంటే వాళ్ళ మీద జరిగినటువంటి దాడులు, అత్యాచారాలు, మానభంగాలు, రజాకార్లు ఏ రకంగా ఊచకొత్త కోశారో అది జన్లియన్ వాళ్ళ బాగా తలపించే రీతిలో ఇక్కడ కొన్ని ఉదంతాలు, పరకాలలో అనేక ఉదంతాలు జరిగాయి. ఆ పరిస్థితి మనం ఇక్కడ ఉన్నటువంటి మన తాత ముత్తాత అనుభవించారు.
కానీ ఈరోజు ఆ పొరుగు దేశాల్లో కూడా ఇటువంటి పరిస్థితే వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు వారికి మనం ఆశ్రయం ఇచ్చి శరణు కోసం వచ్చినప్పుడు ఒక మానవత్వంతో వారికి పౌరసత్వం ఇస్తామంటే దాన్ని తప్పులు పట్టడం అది ఏమాత్రం భావ్యం కాదు. అది ఒక రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలు తప్పితే ఇతరత్ర కాదు. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి అమిత్ షా గారు హోంమంత్రిగా ఒక చక్కటి మరి చట్టాన్ని తీసుకొచ్చారు. మన దేశ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈరోజు అంతకుముందు అఖండ భారత్గా ఉన్నటువంటి దేశం మతం పేరు మీద ముక్కలైంది, పాకిస్తాన్గా ఏర్పడ్డది. ఆ రకంగా మరి ఈ యొక్క సాహసోపేతమైన చట్టము మోదీ గారి వల్లనే సాధ్యమైంది. మోదీ గారి ప్రభుత్వమే దాన్ని తీసుకురావడం జరిగింది. దానికి చిలువలు పలువలు చేసి కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేసే వాళ్ళ పట్ల కూడా దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇది దేశ హితం కోరి మానవత్వంతో మన దగ్గరకు వచ్చిన వాళ్ళకు ఆశ్రయం ఇవ్వడమే. అది మనము ఏదైతే సర్వే జనో సుఖినో భవంతో మనం విశ్వసిస్తుంటామో నమ్ముతుంటామో దానికి అనుగుణంగా లేదు. ఎందుకంటే మనం కళ్ళారా చూసాం కాశ్మీర్లో కాశ్మీర్ పండితులను ఏ రకంగా ఊచకోతకు వచ్చారు, కాశ్మీర్ పండితులను ఏ రకంగా పారదోలారు. వాళ్ళు ఇవాళ మన దేశంలోనే వాళ్ళు శరణార్థులు కొనసాగుతారు. కాబట్టి అటువంటి విపత్కర పరిస్థితుల్లో పొరుగు దేశాల్లో ఉన్న వాళ్ళకు ఆదుకోవడానికే మన వాళ్ళకు ఈ తీసుకొచ్చిన ఈ చట్టమే పౌరసత్వ చట్టం. కానీ లక్ష్మిగా కొన్ని వర్గాల వారు వ్యతిరేకిస్తున్నారు. అందులో మీరు చెప్పిన దాంట్లో నాకు ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి సందేహం లేదు. కానీ ఎందుకు కొన్ని వర్గాల వారు వ్యతిరేకిస్తున్నారండి? అంటే కొన్ని పార్టీలు కొన్ని వర్గాలు దాన్ని మత కోణంలో చూసి, అంటే ఇవాళ ఇస్లాం రాజ్యంలో ఇస్లాం మతం స్వీకరించకుండా మేము అక్కడ జీవిస్తామంటే అక్కడ హింసకు గురయ్యే వాళ్ళకు మనం ఆశ్రమిస్తున్నాం. ఇవాళ కొంతమంది ఏమంటున్నారు, ముస్లింలు కూడా వస్తే ముస్లింలకు ఎందుకు ఇవ్వరు అంటే మీరు ముస్లింలు ఏరి కోరే ఒక ప్రత్యేకంగా రాజ్యాంగం అక్కడ ఏర్పడ్డారు. అది ఇస్లాం రాజ్యాంగాలుగా అవి కొనసాగుతున్నాయి. అక్కడ మీకు పూర్తి భద్రత ఉన్నది, స్వేచ్ఛ ఉంది, మీ మతాన్ని ఆరాధించుకొని జీవించే హక్కు ఉన్నది. అంతేగాని మీరు మళ్ళీ తిరిగి మన దేశానికి వచ్చి ఏ రకంగా ఇవాళ దేశానికి భారంగా మారుతారనే ఆలోచన ఇక్కడ ప్రజల్లో ఉంది. కాబట్టి అబద్ధతకు గురై హింసకు గురైనటువంటి వర్గాలకు ఈ యొక్క మరి చట్టం ఉంది, కానీ వారికి పౌరసత్వం ఇస్తున్నాం, కానీ ఇతరత్తా కాదు. దాన్ని ఎవ్వరు కూడా ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి అసలే వ్యతిరేకం కాదు. కాబట్టి దాన్ని తప్పుదో పట్టించే మరి పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా కూడా నేను శ్రోతలకు మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ పౌరసత్వ చట్టం సవరణ కింద పౌరసత్వం లభించిన వాళ్ళకి మిగతా వాళ్ళకి ఏమైనా తేడా ఉంటుందంటారా? లేకపోతే అందరూ సమానంగానే ఉంటాం? పౌరసత్వం వచ్చిన తర్వాత కూడా మాకు రేషన్ కార్డులు కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డులు కానీ ఎటువంటి డిస్క్రిమినేషన్ అలాంటిది ఏమైనా ఉంటుందంటారా? ఏమి డిస్క్రిమినేషన్ ఉండదు. దురదృష్టం ఏంటంటే పొరుగు దేశాలకు బార్డర్లుగా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో లేదా అంతకుముందు అస్సాం లాంటి రాష్ట్రంలో చొరబాటుదారులు అక్కడ వాళ్ళకు పని లేక ఉపాధి లేక జీవించే పరిస్థితి లేక మన దేశం మీద పడి వస్తే వారిని ఏ రకంగా మనము ఈ ప్రభుత్వాలు కూడా వారికి ఆశ్రయం ఇచ్చారో తెలుసు. ఆశ్రయం ఇస్తే సరే ఇవాళ ఓటు హక్కు వినియోగించుకొని మన దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు పాడడం. రోహింగ్యాలు ఇవాళ లక్షల సంఖ్యలో వచ్చారు. అంటే హింసను ప్రేరేపిస్తున్నాయి ఇక్కడికి వచ్చి. వాళ్ళు ఇవాళ ఆధార్ కార్డులు వస్తున్నాయి, వాళ్ళకు రేషన్ కార్డులు వస్తున్నాయి, వాళ్ళకు ఏ రకంగా కొంతమంది సహకరిస్తున్నారు. అటువంటి వాళ్ళు భారంగా మారుతున్నారు. రోహింగ్యా లాంటి సంస్థల ద్వారా వచ్చే వ్యక్తులు తప్పితే ఇతరత్ర కాదు. నిజంగా అక్కడ ఎవరైనా మరి ముస్లిమ్స్ కూడా మనం బ్రతకలేమనే దానికి కూడా గతంలో అనేక ఉదంతాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా ఆశ్రయం ఇచ్చినటువంటి ఉదంతాలు ఉన్నాయి, కాపాడే ఉదంతాలు ఉన్నాయి. అంతేగాని దాన్ని ఇతర కోణాల్లో దుర్వినియోగం చేయడమే భావ్యం. ఎందుకంటే ఇవాళ అస్సాంలో వాళ్ళు ఏమంటున్నారంటే బయట బంగ్లాదేశ్ నుంచి వచ్చి చొరబడుతూ ఉంటే మా అస్తిత్వం పోతుంది, మేము అస్తిత్వం కోల్పోతున్నాం అంటున్నారు. అదే రకంగా ఇవాళ ఇప్పుడు బెంగాల్లో రోహింగ్యాలు వచ్చినారు లక్షల మంది. వారు మన ప్రజల మీద దాడులు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు. వాళ్ళకు రక్షణ లేకుండా పోతుంది. కానీ వాళ్ళకు ఆశ్రయం ఇస్తున్నారు, వాళ్ళకి అన్ని సర్వాకులు కల్పిస్తున్నారు. అటువంటి వారికి గేట్లు తెరిచిపెట్టినట్టుగా ఉన్నది. కాబట్టి అట్లా కాకుండా ఇవాళ ఈ పౌరసత్వ చట్టం అనేది పూర్తిగా హింసకు గురైనటువంటి మతహింసకు గురైనటువంటి వాళ్ళకు అక్కడ నిర్లక్ష్యం చేయబడి బతకలేని పరిస్థితి వచ్చి తలదాచుకునే వాళ్ళకు మాత్రమే అందులో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, పార్సీలు ఉన్నారు, జైన్స్ కూడా ఉన్నారు. సార్ మీరు మాత్రం చెప్పిన చాలా చక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ద ఇంప్లిమెంటేషన్ సి అండి. మీకు మిగతా విషయాలకు వస్తే దాదాపుగా నాకు చిన్నప్పటి నుండి కొంచెం పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. నేను అందరినీ పిఎంని దగ్గరుండి గమనిస్తూ ఉన్నాను. కానీ ఏ ఒక్క ప్రైమ్ మినిస్టర్ కూడా నా గ్యారంటీ అని ఎప్పుడు చెప్పలేదండి. కానీ మోదీ గారు ఏమన్నారంటే
ఇతరుల నుండి ఆశ ఎక్కడ ముగిస్తుందో అక్కడే నా గ్యారంటీ ప్రారంభమవుతుంది అన్నారు. ఇతరుల ఆశ ఎక్కడ ముగిస్తుందో అక్కడే నా గ్యారంటీ ప్రారంభమవుతుంది. ఈ మోదీ గారి గ్యారంటీ అంటే ఏంటండి? ఎట్లాంటి గ్యారంటీ ఇస్తున్నారు? అంటే మోడీ గారు ఇవాళ మనం 23 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవాళ ప్రజా జీవితానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా 3 పర్యాయాలు 13 సంవత్సరాలు గుజరాత్, ఇవాళ 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. వారు చెప్పింది చేయడము, చేయగలిగింది మాత్రమే చెప్పడం. పైపెచ్చు 23 సంవత్సరాల వారి ఈ ప్రజా జీవితంలో ఎన్నికల ద్వారా ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చిన్నపాటి మరక లేదు, మచ్చ లేదు, అవినీతి ఆనవాళ్ళు లేవు. ఇంత మరి సజావుగా పాలన సాగిస్తున్నట్టే అది మోదీ గారికే సాధ్యమైంది. పైపెచ్చు వారు ఓట్ల కోసం అని చెప్పి కులం పేరు మీదనో, మతం పేరు మీదనో, ప్రాంతం పేరు మీదనో ఎటువంటి ఇవాళ వారికి రాయితీలు కానీ ప్రకటనలు వేసి ఓటు బ్యాంకు రాజకీయాలకు వారు వ్యతిరేకం. పైపెచ్చి ఇవాళ కొన్ని గ్యారెంటీల పేరు మీద ఉచితాలు ప్రకటిస్తూ ఉన్నారు. మోదీ గారు ఏంటంటే అందరి సశక్తులను చేయాలి. అది యువతను, మహిళలను, ముఖ్యంగా రైతులను, పేద వర్గాలను వాళ్లకు ఉపాధి కల్పించడానికి నైపుణ్యత, వాళ్ళకున్న నైపుణ్యతను సానబెట్టి శిక్షణ కల్పించి ప్రత్యేకంగా ఇవాళ ఒక స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కల్పించి వాళ్ళకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, వీలైన వాళ్ళకి ఇంకా పరిశ్రమలు స్థాపించడానికి. కాబట్టి మోదీ గారి వాళ్ళ గ్యారంటీ అంటే ఇవాళ 80 కోట్ల మందికి ఉచితంగా 5 కిలోల బియ్యాన్ని ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి వారు పంపిణీ చేస్తారు. అది మోదీ గారి గ్యారంటీ, చెప్పింది చేయగలుగుతున్నాడు. కాబట్టి మోదీ గారి గ్యారంటీ అంటే ఢిల్లీ నుంచి పేద ప్రజల కోసం ఏదైతే ఇవాళ ఆర్థికంగా సహాయం చేస్తున్నాడో అక్కడ 100% ఒక్క రూపాయి ఒక పైసా కోత లేకుండా, దళారీ పాత్ర లేకుండా పేదవాళ్ళ బ్యాంక్ ఖాతాలకు చేరవేయడమే అది మోదీ గ్యారంటీ. ఇవాళ పేదవాడికి ఆరోగ్యం దృష్ట్యా ఆయుష్మాన్ భారత్ పేరు మీద వారు 5 లక్షల రూపాయలు వారి యొక్క ఆరోగ్య భద్రత కోసం, అది మోదీ గ్యారంటీ. మోదీ గ్యారంటీ అన్నప్పుడు ఇవాళ 370 ఆర్టికల్ రద్దు, వారు అసాధ్యం అనుకున్నాను సాధ్యం చేశారు. ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్ చట్టం రద్దు, అదే రకంగా మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్లు. అంతేకాదు 500 సుదీర్ఘ పోరాటం తర్వాత రాముడు జన్మించిన అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం, అది మోదీ గారికే సాధ్యమైంది. కాబట్టి ఇవాళ మోదీ గారి గ్యారంటీ అంటే పేదవాళ్లకు, పేద వర్గాలకు, యువతకు, మహిళలకు, రైతులకు ఇవాళ వారు మరి వాళ్ళని సశక్తులను చేయడానికి అనేకమైనటువంటి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. వారికి అందజేయడమే, ఏ దళారీ పాత్ర లేకుండా నేరుగా వాళ్ళ ఖాతాలో చేరడం. అంటే ఇవాళ 50 కోట్ల మంది కొత్తగా బ్యాంక్ ఖాతాలు పేదవాళ్ళు తెరిపించడం, ఇవాళ డిజిటలైజేషన్ మాధ్యమం ద్వారా ఎవరి ప్రమేయం లేకుండా ఢిల్లీ నుంచి పంపించే ప్రతి రూపాయి వారికి అందడం. ఎందుకంటే గతంలో మీరు చూశారు, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారే స్వయంగా చెప్పారు, నేను ఢిల్లీ నుంచి పేదవాడికి 100 రూపాయలు పంపిస్తూ ఉంటే 15 రూపాయలు పేదవాడికి దక్కుతుంది, 85 రూపాయలు దళారులు కాజేస్తున్నాం. అది రాజీవ్ గాంధీ వారి కాంగ్రెస్ పాలన. కానీ దానికి భిన్నంగా ఇవాళ రూపాయి కోత లేకుండా అది చేస్తారు. అంతేకాకుండా మోడీ గారి ఇంకోటి ఏమిటి, ఇవాళ 11వ స్థానంలో ఉన్నటువంటి మన భారతదేశ ప్రపంచంలో ఆర్థికంగా, దాన్ని ఇవాళ 10 సంవత్సరాల్లోనే 5వ స్థానానికి తీసుకొచ్చాడు. మళ్ళీ 3వసారి ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే 3వసారి ప్రధానమంత్రిగా అయితే భారతదేశాన్ని 3వ ఆర్థిక దేశంగా ప్రపంచంలో తీర్చిదిద్దా అనేది వారి మోడీ గ్యారంటీ వారు చెప్పడం. కాబట్టి ఇవాళ 25 కోట్ల మంది పేద వర్గాలను ఇవాళ ఆ దారిద్ర్య రేఖ నుంచి గట్టెక్కించిన పరిస్థితి. కాబట్టి ఇది మోడీ గ్యారంటీ, పేదవాళ్ళ జీవితంలో వెలుగు నింపడము, చెప్పింది చేయడము, పేదవాడికి దళారీ పాత్ర లేకుండా ప్రభుత్వ పథకాలు అందజేయడమే అది మోడీ గ్యారంటీ. సార్, ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది మేరా పరివార్ మోదీ కా పరివార్ అని. ఇవి అందరూ కూడా సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులో మోదీ కా పరివార్ అని. అంటే ఏంటండి యాక్చువల్గా మోదీ కా పరివార్? వాస్తవంగా ఈ మధ్యలో ఈ విపక్షాలు, అందులో బీహార్లో ఒక ముఖ్య నాయకుడు మోదీ గారి కుటుంబమే లేదన్నాడు. వారు ఎట్లా ఈ దేశాన్ని పాలిస్తారు, ఆయన కుటుంబం ఉంటే ఆయనకు బరువు బాధ్యతలు కష్టం తెలిసి. వాస్తవంగా ఇవాళ మోడీ గారు ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, ఆ కష్టమేంటో అనుభవించిన వ్యక్తిగా, తన తల్లి వంటింట్లో వంట చేసేటప్పుడు తన తల్లి కళ్ళలో చూసిన నీళ్లు, ఏ తల్లి చెల్లి కళ్ళలో నీళ్లు రాకూడదని చెప్పి ఉజ్వల లాంటి గ్యాస్ పథకాలు ప్రవేశపెట్టాడు. అందుకని ఇవాళ మోదీ గారు ఈ దేశమే నా కుటుంబం, ఈ దేశం కోసం నా జీవితాన్ని అర్పితం చేశాను,
మొత్తం నా జీవితాన్ని కూడా ఈ దేశం కోసం త్యాగం చేశాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు అన్ని వర్గాల ప్రజలు నా కుటుంబ సభ్యులే అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అదే రకంగా దేశ ప్రజలు కూడా అందరూ కూడా మోడీ మా కుటుంబ సభ్యులు, ఒకరు అన్న, ఒకరు తమ్ముడు, ఒకరు పెద్దన్నగా, ఒకరికి బిడ్డగా ఈ రకంగా కీర్తింపబడుతున్నారు. వాస్తవంగా మోదీ గారు మన బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఉంటే, దేశ ప్రజల కోసం పనిచేస్తుంటే కొన్ని పార్టీలు ప్రత్యేకంగా వాళ్ళ కొడుకును ప్రధానమంత్రి చేయాలనో, లేదా వాళ్ళ కొడుకునో కూతురునో ముఖ్యమంత్రి చేయాలని, ఇవాళ దేశంలో చూడండి అన్ని ప్రాంతీయ పార్టీలు దాదాపుగా తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత బిడ్డ, లేదా మనమడు వాళ్ళ కోసం పనిచేస్తారు. వాటి వేళ మోదీ గారు అంటే దేశమే నా కుటుంబం కాబట్టి నా కుటుంబం కోసం పనిచేస్తున్నప్పుడు కుటుంబంలో ఆ యొక్క వ్యక్తులను ఇవాళ వారు ప్రోత్సహిస్తున్నారు. కానీ మీరు ప్రోత్సహించేది ఏంటిది? నా కుటుంబమే సర్వస్వం అనుకుంటున్నారు, నా కుటుంబమే నా రాష్ట్రం అంటున్నారు, నా కుటుంబమే నా దేశం అనుకుంటున్నారు. కాబట్టి మీ కుటుంబ సభ్యులకే, మీ కుటుంబంలో 10 మంది 15 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అధికారులు మీ దగ్గరనే ఉంటే మిగతా ఇవాళ నైపుణ్యత యువత ఎక్కడ పోవాలా, మహిళలు ఎక్కడ పోవాలా, వాళ్ళకు అన్ని అర్హతలు ఉన్నా కానీ ఎందుకు అవకాశాలు కల్పించారు? అందుకనే ఈ దేశం నా కుటుంబం అని చెప్పి గర్వంగా మరి దేశ ప్రజలు కూడా మోదీ మా కుటుంబ సభ్యులు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. లేదు అంటే జగమంత కుటుంబం నాది అన్నట్టుగా దాదాపుగా డీపీలో వాట్సాప్లో ప్రతి ఒక్కళ్ళు మోదీకా పరివారం మీరు గమనించారా లేదా? నాది నేను కూడా ఇప్పుడు నా డీపీలో కూడా మోదీకా పరివారం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ విపక్షాలు నీ కుటుంబమే లేదన్నప్పుడు ప్రజలు స్పందిస్తున్నారు, నేను మోడీ కుటుంబం అని, మోడీని మా కుటుంబ సభ్యులు అని చెప్పి. కాబట్టి నేను మోడీ కుటుంబంలో సభ్యులని, కాబట్టి మోదీకా పరివారం అని చెప్పి ఆ రకంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పటికీ అది కనువిపోయింది. ఈ దేశం కుటుంబంగా భావించేటువంటి వాళ్ళని వల్లనే ఈ దేశం బాగుపడుతుంది, దేశ ప్రజల ప్రయోజనాలు కాపాడబడతాయి. అట్లానే లక్ష్మణ్ గారు, ఇటీవల మన పిఎం గారు లాంచ్ చేసిన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి తెలియజేస్తారా? అంటే నరేంద్ర మోడీ గారు ఒక ముందు చూపుతో ఉన్న వ్యక్తి. అందుకని నేను చెప్తాను, ఈజ్ ఎ విజనరీ లీడర్. ఆయన ఎప్పుడు కూడా నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ కోసం ఆలోచన చేయడు, నెక్స్ట్ జనరేషన్ కోసం ఆలోచన చేసే వ్యక్తి. అందుకనే ఇవాళ మనకు ఏదైతే కరెంటు భారంగా మారుతుందో ఆ యొక్క విద్యుత్ ఉత్పత్తిలో ఉండేటువంటి సాధక బాధకాలు మనం చూస్తున్నాం. ఇవాళ థర్మల్ కానీ, హైడల్ కానీ ఇవాళ ఎంత భారంగా మారుతుంది, దాన్ని వినియోగించే వినియోగదారులకు కూడా ఎంత ఆర్థికంగా భారపడుతుంది. కాబట్టి ఇవాళ గుజరాత్లో సక్సెస్ఫుల్గా సోలార్ పవర్ ఏదైతే సృష్టించి ఇవాళ ఆ ప్రజలకు ఏ రకంగా అందుబాటులో తీసుకొచ్చాడో, కొన్ని గ్రామాలు పల్లెలు ఇవాళ ఆ సోలార్ ద్వారా వాళ్ళకు నామాత్రం ఆర్థికమైనటువంటి భారం పడుతుంది. కాబట్టి ఈ కొత్త పథకం ద్వారా ప్రతి ఇంటి మీద ఈ సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి పెట్టుకుంటే 300 యూనిట్లు ఫ్రీ ఇస్తామని, మిగులు ఉత్పత్తి జరిగితే మరి కొనుగోలు అమ్మకం చేసుకోవచ్చు, దాని మీద ఆదాయం సమకూర్చుకోవచ్చు. ఆ రకంగా ప్రతి వ్యక్తి ఇంటి మీద చేసుకోవచ్చు, లేదా సముదాయంగా పల్లె మొత్తం గ్రామం అంతా కూడా ఉమ్మడిగా చేసుకోవచ్చు, వాడ మొత్తం చేసుకోవచ్చు. ఆ రకంగా చక్కటి పథకాన్ని ఇవాళ ప్రవేశపెట్టాడు. భవిష్యత్తులో విద్యుత్ కొరత లేకుండా ఇవాళ ఎంతసేపు మనము ఈ హైడల్ మీద, థర్మల్ మీద ఆధారపడే ఈ యొక్క మరి మనము ఇప్పుడు భవిష్యత్తులో సోలార్ కనుక ఎవరికి వాళ్ళు ఉత్పత్తి చేసుకున్నట్టయితే, తయారు చేసుకున్నట్టయితే ఆర్థికంగా మన మీద భారం తగ్గుతుంది, మనకు ఆదాయం కూడా సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. మనం సోలార్ ద్వారా ఉత్పత్తి చేసేది దానివల్ల 300 యూనిట్లు ఫ్రీ కావడమే కాకుండా అదనంగా కూడా మరి ఆదాయం కూడా వస్తుందంటారు, అమ్ముకొని ఆదాయం సమకూర్చుకోవచ్చు. ఇది ఆ యొక్క సోలార్ అనేటువంటి ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తికి పథకం ఇది. అలానే సార్ పిఎం గరీబ్ అన్న కళ్యాణ్ యోజన కింద దాదాపు 30 కోట్ల మంది పవర్టీ లెవెల్ బిలో పవర్టీలో పైకి వచ్చేసారు. దీని గురించి మీ స్పందన ఏంటండి? అంటే ఇది పిఎం గరీబ్ అన్న యోజన ఇంకా ఎంతకాలం జరగవచ్చు అంటారు? అంటే కరోనా కష్టకాలంలో పేద కూలీలు, పేద వర్గాలు ఉపాధి పోయింది, కూలీ పనులు పోయినాయి, వారు పని లేక పస్తులుండే దుస్థితి వచ్చింది. అది గమనించినటువంటి ప్రధానమంత్రి మోదీ గారు ఈ దేశంలో ఏ పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదు, 2 పూటల కనీసం వారికి తిండి పెట్టాలా, పస్తులు ఉండకూడదు అని చెప్పి వారు పదే చెప్తుంటారు, కోయి గరీబ్ భూకాస్ నై సోనా. అందుకనే వారికి నిశుల్క రేషన్ పేరు మీద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరు మీద ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున, 10 మంది ఉంటే 50 కిలోలు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తూ దేశం మొత్తం మీద కూడా 80 కోట్ల పై ప్రజలకు, 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో 80 కోట్ల పై ప్రజలకు ఉచితంగా, సగానికి పైగా అండి సుమారుగా, కరోనా నుంచి ఇస్తూ ఉంటే వచ్చే ఇంకా 5 సంవత్సరాలకు దీన్ని పొడిగించారు. అంటే వారికి పేదల పట్ల
పేద వర్గాల పట్ల వారి ఆకలి తీర్చడానికి ఆపన్న హస్తంగా ఇవాళ వీరు ఈ పథకాన్ని అందిస్తున్నారు. తద్వారా ఇవాళ ఇప్పటికే 30 కోట్ల పై చిలుకు ఆ యొక్క పేదరికం నుంచి గట్టెక్కించాడు. కాబట్టి మోదీ గారు సంక్షేమము, అదే రకంగా పేద వర్గాలకు వారికి సహాయము, అభివృద్ధి ఎజెండా, ఇంకా కొన్ని చరిత్రాత్మకమైన సాహసోపేత నిర్ణయాలు తీసుకొని భారతదేశం కీర్తి ప్రతిష్టలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా తారాస్థాయికి చేరుకోవడం జరుగుతూ ఉన్నది. అలానే ఇటీవల మోదీ గారు ప్రవేశపెట్టిన నారీ శక్తి వందన అధినియం మహిళా జీవితాలలో విప్లవాత్మక మార్పులు తెస్తుందండి. దాని గురించి మా శ్రోతలు తెలియజేస్తారా? అంటే మోదీ గారు ప్రధానమంత్రి అయిన మొదటి రోజు నుంచే వారు మహిళల యొక్క సంక్షేమం పట్ల, మహిళల అభ్యున్నతి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. మొట్టమొదటిగా వారు ఎర్రకోటలను చెప్పిందే స్వచ్ఛ భారత్ పేరు మీద ఈ దేశంలో మహిళలు వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి బహిర్భూమిని వేదికగా మారుకొని అర్ధరాత్రి అపరాధి చంపు పట్టుకొని పోయే సంస్కృతి నుంచి గట్టెక్కించాలని తీసుకున్న సంకల్పం మేరకు మరుగుదొడ్లు నిర్మాణం చేస్తే ఇవాళ దాదాపు 9 సంవత్సరాలు దేశంలో మరుగుదొడ్లు లేని ఇల్లు లేదు, మరుగుదొడ్లు లేనటువంటి పల్లె లేదు, వాడలేదు. ఆ రకంగా మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి మహానుభావుడు స్వచ్ఛ భారత్ కింద ఇవాళ వాళ్ళకి, అందుకనే వాళ్ళు ఆత్మ గౌరవనీయులే అంటారు, వాళ్ళు మరుగుదొడ్లు అన్నారు, వారు ఇజ్జత్ గర్ అంటున్నారు ఉత్తర భారతదేశంలో. కాబట్టి ఆ రకంగా మహిళలకు పెద్దపీట వేశారు. మహిళలు వంటింట్లో వంట చేస్తున్నప్పుడు ఆ కళ్ళు, ఆ పొగ ముసుగులో కళ్ళు ఆరోగ్యం పాడుకోవడం, తల్లి కళ్ళలో చూసిన నీళ్లు ఏ తల్లి చెల్లి కళ్ళలో నీళ్ళు రాకూడదని చెప్పే ఉజ్వల గ్యాస్ పథకాన్ని ప్రవేశపెట్టి ఉచితంగా 10 కోట్ల మందికి వాళ్ళ గ్యాసు వారు పంపిణీ చేశారు. ఆ రకంగా మహిళలు ఇవాళ వారికి కొనియాడుతున్నారు. అంతేకాకుండా ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉద్యోగం చేసినట్టయితే ఆ యొక్క ప్రసూతి సెలవు 12 వారాలు ఉండింది. మోదీ గారు వచ్చిన తర్వాత 12 వారాలు సరిపోవు. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా పౌష్టికంగా ఉండాలంటే 26 వారాలు సెలవు ఇచ్చాడు, పూర్తి జీతభత్యం. మోర్ దెన్ డబుల్ అయిందండి. అంతే కదా, 12 వారాలు ఎక్కడ, 26 వారాలు ఎక్కడ. అంతేకాకుండా వాళ్ళకి పౌష్టిక అభియాన్ పేరున పౌష్టిక ఆహారం కల్పించడం, పుట్టబోయే బిడ్డ నుంచి తల్లిని కాపాడేందుకు అనేకమైనటువంటి ఆర్థికపరమైన సహాయాలు చేయడం. అంతేకాకుండా ఇవాళ మహిళలు యుద్ధ విమానాలు నడిపించే స్థాయికి వచ్చారు. ఇవాళ దేశంలో 15% మహిళలు ఇవాళ విమానాలు నడిపిస్తున్నారు, పైలట్స్గా ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇవాళ ప్రపంచంలో 5% మించి లేదు. దానికి 3 రెట్లు అదనంగా ఉన్నామంటే మీరు ఊహించుకోవచ్చు. ముస్లిం మహిళలు వారు ఏదైతే ఇవాళ అబద్ధతగా, వాళ్ళు ఏదైతే సామాజిక రుగ్మతగా భావించే విడాకుల చట్టాన్ని ఏ రకంగా రద్దు చేసి వారికి పూర్తి స్వేచ్ఛ కల్పించారు, వాళ్ళకి స్వతంత్రం ఇచ్చారు. అంతేకాకుండా మహిళలు ఇవాళ గృహిణిగా, తల్లిగా, భార్యగా ఏ రకంగా వారు మరి రాజకీయ రంగంలో కూడా రాణించాలి, వారికి ఆ సామర్థ్యత ఉన్నది, స్తోమత ఉందని చెప్పి ఇవాళ చట్టసభల్లో అసాధ్యం అనుకున్న దాన్ని ఇవాళ సాధ్యం చేశారు. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మహిళ అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రభుత్వ హయాంలో వాళ్ళ పార్టీలే దాన్ని అడ్డుపడితే ఆగిపోయిన బిల్లుని ఇవాళ వాళ్ళ పార్టీలో ఉన్న మిత్రపక్షాలను కూడా వీళ్ళు ఒప్పించి మెప్పించి బిల్లు తీసుకొచ్చి మరి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ కల్పించారు. ఒక మహిళను, ఆదివాసీ మహిళను 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఇవాళ వారు రాష్ట్రపతి చేశారు. ఒక మహిళ, మన తెలుగు ఆడపడుచు, వారిని ఒకసారి రక్షణ మంత్రిగా చేశారు. మన తెలుగు ఆడపడుచు నిర్మలా సీతారామన్ని ఆర్థిక మంత్రిగా చేశారు. ఇది మోదీ గారి గొప్పతనం. మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేయడమే కాకుండా ఈ ఏదైతే మన నారీ అభియాన్ అనేటువంటి చట్టం ఏదైతే తీసుకొచ్చాడో, నారీ శక్తి వందన అభియాన్ అని, మొన్న పార్లమెంట్లో బిల్లు పాస్ కావడం, ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకించకూడదు, ఒక 2 మాత్రమే మజ్లిస్ తప్పితే. ఆ రకంగా అది ఎవరికి సాధ్యం? అంత చాతుర్యత, ఆ సామర్థ్యం అనేది, ఆ ఖ్యాతి అనేది మోదీ గారికి దక్కింది. కానీ మొత్తం మహిళలు ఇవాళ మోదీ గారిని వాళ్ళ కుటుంబ సభ్యులుగా వారు కొనియాడపడుతున్నారు. అలానే లక్ష్మణ్ గారు, గత ఇన్ని సంవత్సరాలుగా మీ ప్రభుత్వంగా ఉంది, దాదాపు 2 టర్మ్స్. ఈ 2 టర్మ్స్లో మా తెలుగు రాష్ట్రాలకి ఎలాంటి సహాయత చేసిందండి? ఇవాళ తెలంగాణకు వచ్చేసరికి ఈ 10 సంవత్సరాలు 10 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ నిధులు తెలంగాణ రాష్ట్రానికి కల్పించారు. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ 10 సంవత్సరాల మోదీ గారు ఈ తెలంగాణకి ఏదైతే ఇచ్చారో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మీ ప్రభుత్వాలు అధికారంలో ఢిల్లీలో ఉన్న రాష్ట్రంలో చేయలేని పనులు, సాధించలేని అభివృద్ధిని ఇవాళ ఇచ్చారు. హైవేస్ చూడండి, నేషనల్ హైవేస్ చూడండి, తెలంగాణకే 1,04,000 కోట్ల బడ్జెట్ ఇవాళ హైవేస్. ఇవాళ ఆ రకంగా మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు ఇవాళ ఎయిమ్స్ ఇచ్చారు, ఐఐటీలు ఇచ్చారు, ఐఏఎంలు ఇచ్చారు, ఇవాళ రామగుండం ఎరువుల కర్మాగారం ఇచ్చారు, ఇవాళ ఎయిర్పోర్ట్స్ ఇస్తూ ఉన్నాడు. రైల్వే ప్రాజెక్ట్స్ విషయంలో స్వాతంత్రం తర్వాత మొదటిసారి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూపీఏ హయాంలో 880 కోట్లు మొత్తం బడ్జెట్ ఒక సంవత్సరానికి ఇస్తే యూపీఏ హయాంలో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఇవాళ తెలంగాణకు మాత్రమే 5,071 కోట్లు రైల్వే ప్రాజెక్ట్స్కు, ఎలక్ట్రిఫికేషన్, బ్రాడ్ గేజ్లు, గేజ్ మార్పిడి, వందే భారత్ రైలు ఇవాళ మరి దాదాపు ఇవాళ 4-5 రైళ్ళు వందే భారత్లు ఇచ్చారు, ఎక్స్ప్రెస్లు ఇచ్చారంటే మరి ఇది మోదీ వల్ల సాధ్యమని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీ హయాంలో ఎంతైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాసిచ్చారో అంతగా రెట్టింపు ఇచ్చారు, లెక్కలతో సహా మేము ఇవాళ నిరూపిస్తాం, కాదనగలని చెప్తున్నాను. మీరు ఇచ్చింది ఏంటిది? పుర్రెగుర్తు ఇచ్చినారు. యూపీఐలో కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉండి బీడీ కార్మికులకు పుర్రెగుర్తు ఇచ్చి వాళ్ళ ఉపాధి కోల్పోయే విధంగా ఏ రకంగా భయభ్రాంతులు చేసి వాళ్ళని కూలీలుగా మార్చారు. అది మీ విధానం అయితే ఇవాళ మోదీ గారు 2 తెలుగు రాష్ట్రాలకు ఇవాళ మనం బీజేపీ గెలిచిందా లేదా అనేది కాకుండా దేశం అభివృద్ధి చెందాలంటే తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి కావాలి, అప్పుడే దేశం అభివృద్ధి చెందని చెప్పి విశ్వసించేటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. సార్, మీరు ఇందాక అన్నట్టుగా ఆర్టికల్ 370 ఇది రద్దు వలన దేశంలో ప్రజలందరూ సమానమని వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఫీలింగ్ ఉందండి. మహిళల చట్ట రిజర్వేషన్ కానీ లేకపోతే మిగతా ఎన్ని వాటి వలన చూడటం వలన ప్రజలందరూ కోరుకుంటున్నారు మోదీ గారు 3 సార్లు కూడా ప్రధానిగా వస్తే బాగుంటుంది అంటారు. మీరేమంటారు? ఇవాళ ఖచ్చితంగా దేశ ప్రజలందరూ కూడా మోదీ గారు ఇవాళ పిరేక్ బార్ మోడీ సర్కార్ అంటారు, మరోసారి మోదీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ రామ మందిర నిర్మాణం కానీ, 370 ఆర్టికల్ రద్దు కానీ, ముస్లిం మహిళల నిర్మాణం అనేది దాదాపు 500 సంవత్సరాల నుండి సఫర్ అవుతుంది. 500 సంవత్సరాలది ఒక్క రోజులో 10 సంవత్సరాలు అధికారులు ఉంటే అద్భుతాలు చేయగలిగిన వారు ఇంకొకసారి అధికారం మళ్ళీ వచ్చినట్టయితే ఈ దేశాన్ని మొత్తం విశ్వగురుగా మార్చే పరిస్థితి, ఈ దేశాన్ని 3వ ఆర్థికంగా దేశంగా తీర్చిదిద్దే పరిస్థితి తీసుకురాగలుగుతాడు. దేశం బాగుపడుతుంది. ఈ దేశం అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు కుల, మత, ప్రాంత, భాష అతీతంగా దేశాన్ని ముందుకు నడిపించేటువంటి సామర్థ్యమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టే మొన్న జరిగినటువంటి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు ఎవరు ఓటు వేసినా కానీ ఇప్పుడు మాత్రం అందరూ కూడా మేము మోదీకే ఓటేస్తాం, మోదీ ప్రధానమంత్రి కావాలని చెప్పి సర్వత్రా ఏ పల్లెల్లో ఏ పండు ముసలు అడిగినా వారు చెప్తున్నారు. ఎందుకంటే మోదీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఇవాళ ప్రతి పల్లెలో రైతులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, పేద వర్గాలు ఉన్నారు, యువకులు ఉన్నారు. ఆ రకంగా మరి అన్ని వర్గాలకు మేలు జరిగినటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం కాబట్టి మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. చివరిగా మీరు మా శ్రోతలకు ఇచ్చే సందేశం ఏమో ఇస్తున్నారు, అట్లా మా శ్రోతలకు మా సోషల్కి మీరు ఇచ్చే పిలుపు ఏంటంటారు? నేను సమీప భవిష్యత్తులో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంటుకు ఈ దేశ భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలు కాబోతున్నాయి. ఈ దేశ ప్రజల భవిష్యత్తును నిర్ధారించడం, ఈ ప్రజల బిడ్డల భవిష్యత్తుకు నిర్ధారించే ఎన్నికలు కాబట్టి మీరందరూ కూడా ఆ ఎన్నికలను ఆశామాషిగా తీసుకోకుండా విజ్ఞానంతో, వివేకంతో, ఎవరికి లొంగుబాటు కాకుండా, లోబడికి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా వచ్చి ఓటు వేయండి. మీకు ఓటు అనేది ఒక ఆయుధం లాంటిది, బ్రహ్మాస్త్రం లాంటిది. ఓటును అమ్ముకోకండి. ఓటును మరి కులం పేరు మీద, మతం పేరు మీద ప్రభావితం కాకుండా చూడండి. కానీ ఓటుకున్న విలువను తెలుసుకొని పెద్ద ఎత్తున తల్లిరాడు. ముఖ్యంగా పట్టణాల్లో చదువుకున్న వాళ్ళు ఓటుకు రావటం లేదనేది అపవాదం ఉంది. ముఖ్యంగా పట్టణాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా దయచేసి 100-80-90% ఓటర్స్ పోలింగ్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. అంటే ఇవాళ ఇండియా ఈజ్ సపోజ్ టు బి కాల్డ్ ద మదర్ ఆఫ్ డెమోక్రసీ. ఇవాళ మొత్తం ప్రపంచంలోనే భారతదేశం ఇవాళ ప్రజాస్వామ్యానికి ఇవాళ మరి ఒక మాతృమూర్తిగా కొనియాడబడుతుంది. కాబట్టి ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మీరు బయటికి వచ్చి నిస్సందేహంగా, స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిగా మీ అందరికీ కూడా, శ్రోతలందరికీ కూడా ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో శ్రోతలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్, మీ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా ఏ విధమైన రోటలకు ప్రలోభాలు పెట్టదు అంటున్నారు. దాదాపు నేను కూడా బాగా గమనిస్తున్నాను. కానీ వేరే పార్టీ వాళ్ళు బాగా ఇట్లా మందో, డబ్బులో, లేకపోతే ఏదో చికెన్ బిర్యానీ ఏదో సంథింగ్ ఇస్ దేర్. ఎందుకని మీ పార్టీ వాళ్ళకి కనీసం ఎలాంటి ప్రలోభాలకు ఇవ్వదండి మీ పార్టీ? అంటే కొన్ని సిద్ధాంతాలకు లోబడి మేము రాజకీయాలు చేస్తున్నాం. ఈ దేశభక్తి, ఈ దేశం కోసం, ధర్మం కోసం పడే తపన. మేము ఇవాళ ఈ పార్టీలో నేను దాదాపు 40 సంవత్సరాల కింద చేరి ఆర్ఎస్ఎస్గా, విద్యార్థి పరిషత్లో సభ్యుడిగా ఉండి పనిచేస్తున్నాం. అంటే ఏదో మంత్రిని అయిపోదాం, ఎమ్మెల్యేని అవుతాం, ఎంపీని అవుతాం, ఆ ప్రభుత్వం వస్తుంది కాదు. ఈ దేశాన్ని కాపాడబడాలి. మేము మా సేవలు ఈ దేశ ప్రజలకు, ఎవరైతే ఇవాళ
విస్మరింపబడ్డ వర్గాలు ఉన్నారో, నిర్లక్ష్యం చేయబడ్డ వర్గాలు వారికి అంతిమ వ్యక్తికి అంత్యోదయ అనే సిద్ధాంతం అందించాలంటే తప్పనిసరి. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను 1999లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు నేను కొన్ని బస్తీలు తిరుగుతున్నప్పుడు కార్యకర్తలు ఒత్తిడి చేశారు. సార్, ఇక్కడ విపక్షాలన్నీ కూడా మందు పంపిణీ చేశారు, డబ్బులు పంపిణీ చేశారు, మీరు కనీసం మందైనా పంపాలి సార్, లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. నేను ససేమీర్ అన్నాను. ఇవాళ నేను చేసిన అభివృద్ధి, నేను చేసిన సేవలే ప్రజలను గెలిపించాలి తప్పితే డబ్బు పంపిణీ చేసో, ఓట్లు కొనుగోలు చేసో, సారాను మద్యాన్ని పంపిణీ చేసి నేను దానికి పూర్తిగా విరుద్ధం, అది నా మనసు ఒప్పుకోదని చెప్పినాను. చివరిగా నేను ఆ ఎన్నికల్లో 200 ఓట్లతో ఓడిపోయాను. కార్యకర్తలు చెప్పారు, సార్ మీరు 2 లక్షలు ఖర్చు పెట్టుంటే గెలుస్తారు. 2 లక్షల ఖర్చు కోసం కాదు, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసి ఎవరు కావాలో గెలిపించుకోవాలి. కాబట్టి నేను ఎప్పుడు కూడా మళ్ళీ నిరాశపడలేదు. 200 ఓట్లతో ఓడిపోయానని చెప్పి వెనుకంజ వేయలేదు, రాజీ పడలేదు, మడమ తిప్పలేదు. నిరంతరం ప్రజల సేవలో నిమగ్నమైంది. కాబట్టి ఇవాళ మోదీ గారు, ఇవాళ మా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు నన్ను ఇవాళ అత్యున్నతమైనటువంటి హయ్యెస్ట్ పాలసీ మేకింగ్ బాడీ పార్లమెంట్ బోర్డులో 15 మందిలో ఒక సభ్యునిగా నన్ను పెట్టారంటే మీరు ఊహించుకోండి. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారు, జేపీ నడ్డా గారు, వారితో నన్ను ఒక సభ్యునిగా ఆ 11 మందిలో ఒకరిని నన్ను తీసుకున్నారంటే ఇవాళ నేను అంకిత భావంతో సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయడం వల్లే సామాన్య కార్యకర్తలకు ఏ రకంగా గుర్తింపు వస్తుందో అది ఒక ఉదాహరణ. అది బీజేపీకి మాత్రమే సాధ్యం. మరి చివరికి మరొక ప్రశ్న, దాదాపుగా నేను మీడియాలో మోర్ దెన్ 3 డెకేడ్స్ ఉన్నానండి. మరి ఈ 3 డెకేడ్స్ నేను ఎప్పుడూ గమనించలేదు. ఎంత గమనించినా కూడా మీ పార్టీ నుండి మీ పార్టీలోకి జాయిన్ అయ్యే వస్తున్నారే కానీ మీ పార్టీ నుండి బయటకు వెళ్తలేదు. ఏంటి రీజన్ ఏంటంటారు? అంటే ఇవాళ సేవాభావంతో వచ్చేవాళ్ళు, ఈ దేశమే ముఖ్యం అనుకునేవాళ్ళు. ఇవాళ మోదీ గారు కానీ బీజేపీ నేషన్ ఫస్ట్, అదే రకంగా పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అంటాం. కానీ మిగతా పార్టీలు మా ఫ్యామిలీ ఫస్ట్, మా ఫ్యామిలీ సెకండ్, మా ఫ్యామిలీ అన్ని సర్వస్వం అనుకుంటున్నాం. ఇది వ్యత్యాసం. ప్రజలు ఈ వ్యత్యాసాన్ని గుర్తించి గమనించే మమ్మల్ని గౌరవిస్తున్నారు. ఇవాళ మా ఈ స్థాయికి ఇవాళ 303 సీట్లు గెలిచాం. వచ్చేసారి అబ్కీ బార్ 400 పార్ అంటున్నారు ప్రజలు, అంటే 400 దాటుతా అంటున్నారు. కాబట్టి అంత అభిమానం చూరగన్నామంటే మేము మా సిద్ధాంతాలకు విలువలతో కూడుకున్న రాజకీయాలు నడిపినాం కాబట్టే మా పట్ల పార్టీని బయటకు ఎవరు వెళ్ళారండి. అందుకనే ఇప్పుడు సేవా భావంతో వచ్చేవాళ్ళు ఎవరు కూడా వెళ్ళరు. ఏదైనా స్వార్థ భావంతో వచ్చేవాళ్ళు కొంతమంది ఒకరిద్దరు పోతే పోవచ్చు, కానీ వాళ్ళ ఎజెండా వేరే. కానీ ఇవాళ దేశం కోసం వచ్చేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మా పార్టీకి కట్టుబడి ఉంటారు. మా కార్యకర్తలు చేసిన త్యాగాలు, కృషి మరవలేని అనేక మంది హౌతులైనారు. దీనికోసం వాళ్ళ కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ఈ పార్టీలో పనిచేస్తున్నారంటే దేనికోసం అంటే ఈ దేశం అంటే విశ్వగురుగా మార్చాలని వాళ్ళ స్వప్నం, వాళ్ళ కళ. తప్పకుండా మోదీ గారు వాళ్ళ కళలు ఇవాళ సాకారం చేస్తున్నటువంటి మహానుభావుడు. మోదీ గారు ఒక సామాన్య వ్యక్తి కాదు, ఒక కారణ జన్ముడు, దేవుడు పంపిన దూతగా ఇవాళ ప్రజలు అభివర్ణిస్తున్నారు. అలానండి. మరి చివరిగా మోదీ గారు ఫిర్ ఎక్ బార్ మోదీ అని 3వ సారి వస్తారని కోరుకుంటూ చాలా చక్కటి విషయాలు మా శ్రోతలు పంచుకున్నారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నమస్తే.